తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోంది. జయలలిత వేగంగా కోలుకుంటున్నారు. ఇక జయలలిత ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే నేతలంటున్నారు. అమ్మ అభిమానులకు శుభవార్త, మీ పూజలు ఫలిస్తున్నాయి. అమ్మ కోలుకుంటోంది. దాదాపు నెల రోజులుగా అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత వేగంగా కోలుకుంటున్నారని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అమ్మ మాట్లాడడం ప్రారంభించారని, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలీతో ఆమె మాట్లాడారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జయలలిత మరో 15 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండవచ్చునని, ఆ తర్వాత మరో 15 రోజులు బెడ్ రెస్ట్ అవసరమవుతుందని అంటున్నారు. అన్నాడీఎంకే నేతలు అమ్మ కోలుకుంటుందని చెబుతున్నా ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం రావటం లేదు. 8 రోజులుగా జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఈ నెల 10న చివరిసారిగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయలలితకు వైద్య నిపుణులు, ఇతర కన్సల్టెంట్ల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసరమైన శ్వాస సంబంధిత సపోర్ట్, యాంటీబయాటిక్స్, న్యూట్రిషన్లు, సపోర్ట్ థెరపీ వంటివి కొనసాగిస్తున్నామని బులెటిన్లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత 8 రోజులుగా బులెటిన్ విడుదల కాకపోవడం అమ్మ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ పక్క నేతలు చెబుతున్నా పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత కొన్నాళ్లుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆమె అభిమానులు ఆసుపత్రి బయట పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. కొత్త మొక్కులు మొక్కుకుంటున్నారు.